రాష్ట్రపతి భవన్ చరిత్రలో తొలిసారి పెళ్లి వేడుక. రాష్ట్రపతి భవన్ చరిత్రలో తొలిసారిగా 2025 ఫిబ్రవరి 12న పెళ్లి వేడుక జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత భద్రతాధికారి పూనం గుప్తా జమ్మూ కాశ్మీర్ సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అవినాష్ కుమార్ను వివాహం చేసుకుంటున్నారు. పూనం గుప్తా కోరిక మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ శుభకార్యానికి అనుమతించారు. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనే తన చిరకాల కోరికను తీరుస్తారని మనవి అని పేర్కొంటూ ఆమె 2 నెలల కిందట లేఖ రాయగా ద్రౌపది ముర్ము సానుకూలంగా స్పందించారు. ఈ వివాహం రాష్ట్రపతి భవన్ సముదాయంలోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో జరుగుతుంది. వధూవరుల కుటుంబ సభ్యులు 10 మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సిఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి భవన్ విశేషాలు: 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 4 అంతస్తుల్లో 340 గదులు. వీటిని కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం 3 గంటలు పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోని 2వ అతిపెద్ద దేశాధినేత భవనంగా గుర్తింపు పొందింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా 1948లో స్వతంత్ర భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.